అలాగే మణిరత్నం గారి సినిమాలు ఎలాంటివంటే నేను ఒకటి నమ్ముతానండి. ప్రతి కథ నువ్వు తీసుకునే ఏ కథ అయినా కానీ రామాయణం మహాభారతంలో ఉన్న వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళ వ్యక్తిత్వాల స్వభావాల నుండి పుట్టుకొచ్చినవే ఆ కథలోనే తిరుగుతూ ఉంటాయి అని. కానీ మణిరత్నం గారి క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి అంటే ఈ రామాయణ మహాభారతాల్లో ఆయన తీసుకున్నా కానీ ఆయన విత్తును మాత్రమే తీసుకుంటారు. ఆ విత్తు నుండి ఆయనే ఒక కథ అల్లుకుంటాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రోజా సినిమా తీసుకుంటే లంకలో చెక్కుకున్న రాముడిని బయటికి తీసుకురావడానికి సీత పడిన తాపత్రయం రోజా. రావణ కాష్టం మధ్య సీతారాములు ఎలా బతికారు అనేది బొంబాయి. వనవాసంలో సీతారాముల మధ్య దాంపత్యం ఎలా సాగింది అనేది సఖి. నీటి మహాభారతాన్ని స్పృశిస్తూ యువ ఇద్దరు లాంటి సినిమాలు తీశారు. కర్ణ దుర్యోధనుల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని దళపతి సినిమాలో చూపించారు. ఆ రోజు జరుగుతున్న రాజకీయ పరిస్థితులని కానివ్వండి, ఆ జనరేషన్ తాలూకు ప్రేమ మీద ఉన్న దృక్పథాన్ని కానివ్వండి, వాటిని కూడా తీసుకొస్తూ వాటిని కూడా ఆయన సినిమాలో చెప్పే ప్రయత్నం చేసి ఆయన సినిమాలో చెప్పే ప్రయత్నం చేశారు మణిరత్నం గారు. అందుకే మనం ఇప్పుడు 4 తరాలుగా ఆయన్ని చూస్తూనే ఉన్నాం. నెక్స్ట్ 4 తరాలు కూడా ఈ సినిమాలను చూసి ఇలా ఒక కల్ట్ ఫామ్ అవుతాయి. పేజీల్లో ఎవరైనా ఒక ఎడిట్ చేస్తే ఆ ఎడిట్ ని రీపోస్టులు చేస్తే, షేర్లు చేస్తే వాళ్ళకి రీచ్ తీసుకొస్తారు.